జో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక 2 అవర్స్ రన్ టైంతో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడు హాట్‌స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నాకున్న తమిళ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది సినిమా చూడు బాగుంటుందని చెప్పడంతో సడన్గా హాట్‌స్టార్ తెలుగు రిలీజ్ కన్ఫర్మేషన్తో హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తానికి సినిమా చూసేసా. ఇక చూశాక నాకైతే ఎగ్జాక్ట్గా ఎలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 20 మినిట్స్ చూసి ఏదో నార్మల్ లవ్ స్టోరీనే అనుకున్నా, కానీ ఇంటర్వల్ వరకు ఒక 40 మినిట్స్ పాటు మంచి ఫీల్ గుడ్ లవ్ డ్రామాని నడిపించారు. సెకండ్ హాఫ్ ఇంకా ట్విస్టులు బాగున్నాయి, కానీ మిగతాదంతా 50-50 ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా వెళ్ళింది. ఓవరాల్గా తప్పకుండా ఒకసారి చూడొచ్చు. మెయిన్గా లవ్ స్టోరీ కాబట్టి యూత్కి బాగా నచ్చుతుంది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ హైప్ చేసినట్టు మరి ప్రేమం రాజారాణి ఈ రేంజ్లో అయితే కాదు. మిగతా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో ఒక్కచోట బస్సులో ఇండైరెక్ట్ లిప్ లాక్ ఉంటుంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో హీరో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి తనకి పెళ్లి ఇష్టం లేదంటూ కరెక్ట్గా పెళ్లి అవుతున్న టైంలోనే ఎలా అయినా ప్లీజ్ క్యాన్సిల్ చేయండి అంటూ పెళ్లి కొడుకైనా హీరోకి కాల్ చేసి చెప్పడంతో హీరో తన ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని రివైండ్ చేసుకుంటాడు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, అసలు ఈ పెళ్లి కూతురు ఎందుకు పెళ్ళొద్దనుకుంది, చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ ప్లస్ ఏంటంటే సినిమాలో ఒక 3 ట్విస్టులు ఉంటాయి. ఇంటర్వల్కి ముందు, ఇంటర్వల్కి తర్వాత, ఇంకా క్లైమాక్స్లో. ఇవన్నీ సింపుల్ పాయింట్స్నే కానీ ట్విస్టులాగా భలే వాడుకున్నారు అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా సెట్ చేసుకున్నారు. మెయిన్గా ఇంటర్వల్ ముందు వచ్చే ఒక 40 మినిట్స్ డ్రామా అయితే సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. నాకైతే క్యారెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అనిపించారు. సో నేనైతే సినిమాకి ఎక్కడి నిండా కనెక్ట్ అయ్యా. బ్యాక్ టు బ్యాక్ మంచిగా, రియాలిటీకి చాలా క్లోజ్గా, రియల్గా ఇద్దరు లవర్స్ మధ్య కాన్వర్సేషన్ ఇలాగే జరుగుతుంది అన్నట్టు రాశారు. దిస్ డ్రామా వాజ్ సో కన్విన్సింగ్. యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఇక్కడ. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వరకు ఎంటర్టైన్ చేస్తాయి. మిగతా సీన్స్ కోసం మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. మ్యూజిక్ మరొక బిగ్గెస్ట్ ప్లస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక లెవెల్లో ఉంది. సినిమాటోగ్రఫీ కూడా కలర్ఫుల్ విజువల్స్. పర్ఫార్మెన్స్ అయితే హీరోని ఫస్ట్ 20 మినిట్స్ చూసి వాళ్ళలో ఎవరు హీరోని కనిపెట్టలేక చాలా తక్కువ అంచనా వేశా. బట్ అతనితో పాటు మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్సెస్ యాక్సెప్టబుల్ అన్నట్టుగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్. మెయిన్ మైనస్ సెకండ్ హాఫ్ని ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ ఉన్నా సరే చేతులారా పోగొట్టుకున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా భార్యాభర్తలు అనే సెకండ్ స్టోరీ మీద వెళ్తుంది. ఇప్పుడు మీకు ఇలా చెప్తుంటే ఏమనుకుంటారు, ఒక రాజారాణి, సోగ్గాడ చిన్ననాయన ఈ టైప్లో భార్యాభర్తల సీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎస్, ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా 50 మినిట్స్ మిగిలింది అన్నప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నా ఈ సినిమాలో లాగా మంచి సీన్స్ వస్తాయేమోనని. ఫస్ట్ హాఫ్లో ఎంత మంచి డ్రామా నడిపారు, సెకండ్ హాఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్ అదిరిపోతాయేమో అనుకుని, కానీ చివరి వరకు వెయిట్ చేయించి లాస్ట్లో జస్ట్ 2 మినిట్స్లో ఒక్క సీన్తో తేల్చేశారు. ఇదే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకు ఈ సినిమాలో. అఫ్కోర్స్ అక్కడ రివీల్ చేసిన ట్విస్ట్కి సెకండ్ హాఫ్ మొత్తాన్ని ఈ విధంగా చూపించుకుంటూ వెళ్ళడం కరెక్ట్నే అండ్ అందులో కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి, కానీ ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం పెంచుంటే బాగుంది సెకండ్ హాఫ్లో. అప్పుడు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉండేది ఈ మూవీ నుండి. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ బాగాలేదు, క్లియర్గా తెలిసిపోతుంది మ్యూజిక్ తగ్గించి పాడేశారని. ఇంకా ఫస్ట్ హీరోయిన్వి చాలా డైలాగ్స్ తెలుగు డబ్బింగ్ లేకుండా ఒరిజినల్ లాంగ్వేజ్లోనే ఉంచేశారు. ఇంకా స్టార్టింగ్ సీన్ ఏదో పెద్ద ఫైట్ ఉంటుంది అనుకుంటే జస్ట్ అప్పట్లో ఇలా వేరే కాలేజ్ వాళ్ళు కొట్టుకునేవారని గుర్తు తెప్పిద్దాం అనుకున్నట్టు చూపిస్తూ వచ్చారు. ఒక 20 మినిట్స్ ప్రపోజల్ సీన్ వచ్చేంత వరకు ఆగాలి అండ్ కాలేజ్ డేస్ ఎలా ఉండేవో అలా స్టార్ట్ అవుద్ది. ఇంకా ఫస్ట్ హాఫ్తోనే సినిమా అయిపోయింది, కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ని అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ 20 మినిట్స్ ఇంకా సెకండ్ హాఫ్లో అరకొర ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే మంచి ట్విస్టులు, ఫీల్ గుడ్ లవ్ సీన్స్ అయితే ఉన్నాయి. మాస్ ఆడియన్స్ వరకు ఏమో కానీ మంచి లవ్ స్టోరీస్ని ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. స్లో హియర్ అండ్ దేర్ బట్ స్టిల్ ఏ ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. అది రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.